పూర్తి పేరు ఏమిటి? రాత్లావత్ ఏమీబాయి పత్యానాయక్, తండా మేడిగడ్డ తండా, మండలము ఆమన్గల్, జిల్లా రంగారెడ్డి జిల్లా. మీ గ్రామంలో ఓటర్ల సంఖ్య ఎంత? మా గ్రామంలో 1545 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు ఎంతమంది? అందులో పురుషులు 796 మంది ఉన్నారు. స్త్రీలు ఎంతమంది? స్త్రీలు 746 మంది ఉన్నారు. ఇంతకు ముందు మీకు రాజకీయ పరంగా అవగాహన ఉందా? రాజకీయ పరంగా మాకు అవగాహన ఉంది. మా గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇంతకు ముందు మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు మీ గ్రామంకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వీకారం చుట్టారండి? 1995లో మొదటిసారిగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోబడిన తర్వాత మా గ్రామములో గ్రామ పంచాయతీ భవనం లేకుండెను. మేము ఆ కాలంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించడం జరిగింది. అలాగే మా తండలో అంతవరకు నీటి వసతి అనేది లేకుండెను. వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేసి ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చి అందరి అక్కలకు నీటి సరఫరా చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు మేము చేసిన పనికి ఈరోజు కూడా ఇంటింటికి నల్ల వాటర్లు వస్తున్నాయి. ఇంకో విషయము, స్కూల్ పాఠశాల నిర్మాణం చేసే దానిలో పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది. విశాలమైన కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. చాలా మురికి కాలువ లేనప్పుడు మేము నిర్మించడం జరిగింది. రోడ్ల సౌకర్యం చేయడం జరిగింది. వీధి దీపాలు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే, తండా అభివృద్ధిలో మేము సీసీ రోడ్ల నిర్మాణము చేయడం జరిగింది. ప్రభుత్వం నుండి ఇండ్లు తెప్పించి ఇండ్లు లేని బీద ప్రజలకు ఇండ్లు ఇప్పించడం జరిగింది. ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మేము చేయాలనే ఆలోచన మాకుంది. మీ గ్రామ పంచాయతీలో సంవత్సరానికి ఇంటి పన్ను ఎంత వసూలు అవుతుంది? మా గ్రామ పంచాయతీ మేడిగడ్డలో సుమారుగా 1,25,000 ఇంటి పన్ను వసూలు అవుతుంది. నల్ల కనెక్షన్ నుండి కానీ ఇంటి పన్ను రూపకంగా కానీ 1,25,000 రూపాయలు వసూలు అవుతుంది. గ్రామ సభ ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహిస్తారు? గ్రామ సభ ప్రతి నెలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ తప్పనిసరిగా చేయవలసిన విధులు ఏమిటి? గ్రామ పంచాయతీ నుండి మనము రోడ్లు శుభ్రం చేయడం జరుగుతుంది, మురికి కాలువలు శుభ్రం చేయడం జరుగుతుంది, వీధి లైట్లు వేయించడం జరుగుతుంది. ఇంకా చాలా కూడా పనులు ఉంటాయి కాబట్టి ప్రతి పని కూడా గ్రామ పంచాయతీ నుండి పూర్తి చేయవలసి ఉంటుంది. గ్రామ పంచాయతీ తప్పనిసరిగా చేయవలసిన విధులు ఏమిటి? గ్రామ పంచాయతీ నుండి మనము వీధి దీపాలు నిర్మించడం జరుగుతుంది, రోడ్డు శుభ్రంగా చేయవలసి ఉంటుంది, డ్రైనేజీ వ్యవస్థ మంచిగా నిర్మించి శుభ్రం చేయవలసి ఉంటుంది, వాటర్ ట్యాంకును కూడా శుభ్రం చేయించవలసి ఉంటుంది. గ్రామ ప్రథమ పౌరుడని ఎవరిని అంటారు? గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచు అవుతాడు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పెట్టే మెను ఏమిటి? అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు పటిష్టంగా ఉండాలంటే వాళ్ళకు పోషకాహారాలు, మంచి గుడ్లు కానీ పాలు కానీ కూరగాయలు కానీ అవన్నీ కూడా వాళ్ళకు సమకూర్చి పిల్లల ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేస్తున్నారు. మీరు ఇంతకు ముందు ఏదైనా ప్రజాసేవలో లేదా రాజకీయాల్లో పని చేశారా? మేము ఇంతవరకు గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. సర్పంచ్గా పోటీ చేయడానికి మీకు స్ఫూర్తి ఏమిటి? సర్పంచ్గా పోటీ చేయడానికి మీకు స్ఫూర్తి ఏమిటి? ఇన్స్పిరేషన్ ఏమిటి? యూత్ కి మీరిచ్చే సందేశం ఏమిటి? మన తండలో యువకులు చాలా మంది చదువుకుంటున్నారు. వారికి సరి అయిన సౌకర్యం లేక, చదువుకోవడానికి గ్రంథాలయం లేక, చదువుకోవడానికి పై చదువులకు ఆర్థిక సాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.
వారు మన తండలు చదువుకోవడానికి గ్రంథాలయం నిర్మాణం 6 నెలల్లో పూర్తి చేస్తున్నాను అని మాట ఇస్తున్నాను. వారు బీద విద్యార్థులు కానీ కొంతమంది పూర్తిగా బీద వాళ్ళు ఉన్న వారికి కానీ నేను పై చదువుల కోసము డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ బీటెక్ కానీ వాళ్ళు చదువుకోవడానికి డిగ్రీ కానీ ఆర్థిక సాయం చేయాలని సంకల్పంతో వారికి చదువుకోవడానికి ఆర్థిక సాయం చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా నా వంతుగా నేను సహకారం చేయాలని అనుకుంటున్నాను. విద్యార్థులు చెడు అలవాట్లకు పోకుండా మన దగ్గర ఎలాంటి మద్యానికి కానీ మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడకుండా మన దగ్గర మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలు ఆ విద్యార్థులు నెరవేర్చడానికి నేను వారికి ఆర్థిక సాయం చేసుకుంటూ వారు చదువుకొని ఉద్యోగస్తులు కావాలని కోరుకుంటున్నాను. యువకులు చాలా కష్టపడి వాళ్ళు ఎంతో ఆశయంతో ఉన్నారు, కానీ వారికి సరి అయిన వసతులు లేక నిజంగా కూడా మధ్యలో చదువులు మానుకుంటున్నారు. చదివించలేక తల్లిదండ్రులు రైతు కూలీలు మరియు బీద ప్రజలను చదివించడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. కాబట్టి వాళ్ళ చదువుల కోసము డిగ్రీ కానీ ఐఐటి కానీ బీటెక్ కానీ డాక్టర్ కానీ ఇంకేదైనా చదువుకోవడానికి వారికి నేను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకుంటూ నా వంతుగా వాళ్ళను ఒక పౌరులుగా ఉద్యోగస్తులుగా మన దగ్గర ఎదిగేటట్టుగా వారికి సాయం చేయాలని సంకల్పంతో ఉన్నాను. విద్యార్థులు కూడా మంచి ఆలోచన చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. మన తండాభివృద్ధి కోసం వారు కూడా మంచి నిర్ణయం తీసుకొని విద్యావంతులైన విద్యార్థులు దేశ భవిష్యత్తు కోసం పాటుపడేవాళ్ళు కాబట్టి మేము అనేది ఒకటే, తండాభివృద్ధి ఇంతవరకు ఎవరు చేశారు, భవిష్యత్తులో ఇంకా ఎవరు చేయగలరు? అసలు నిజం అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి మీరు మంచిగా ఆలోచించి ఓటు వేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యల పట్ల మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి, గొడవలు అవుతుంటాయి, భూమి తగాదాలు ఉంటాయి, కుటుంబ తగాదాలు ఉంటాయి, మురికి కాలువలు డ్రైనేజ్ వ్యవస్థ లేక, రోడ్ల సౌకర్యం లేక, నీటి వసతి లేక, వీధి దీపాలు సరిగ్గా వెలగక, వాళ్ళకు కావలసిన కొన్ని వాడలలో కరెంటు సౌకర్యం అసలే లేదు. అటువంటి పట్ల జాగ్రత్తగా గమనించి 24 గంటలు వారికి అందుబాటులో ఉండి మా వంతుగా మేము పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని అనుకుంటున్నాము. ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎప్పుడు పిలిచినా నేను సేవ చేయాలని సేవకునిగా ఈ గ్రామాభివృద్ధికి పాటుపడతానని కోరుకుంటున్నాను. ప్రజలు కూడా చాలామంది ఇబ్బందులో ఉన్నారు. వారి ఇబ్బందులు ఏముంటాయో అవి తెలుసుకొని వాటిని తీర్చడానికి నా వంతుగా సహకారం చేస్తాము. ఇంకా గ్రామ పంచాయతీ ప్రజలకు మనవి చేయడం ఏమనగా, మీరు ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించండి. చదువురాని రైతులు, చదువురాని మహిళలు అందరూ కూడా చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరికి మనవి చేసుకుంటున్నాను. మేము మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఏమనగా, మన గ్రామాభివృద్ధి జరగాలంటే మన అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి ఎవరనేది బాగా ఆలోచించండి. గతంలో
ఈ తండకు రోడ్డు సౌకర్యము తెచ్చింది మేము, మన గ్రామానికి కరెంట్ సౌకర్యం కల్పించింది కూడా మేమే. ఆ రోజులలో మొదటిసారి సర్పంచ్గా గెలిపించిన తర్వాత గ్రామ పంచాయతీ భవనం నిర్మించింది కూడా మేమే. మన తండలో మంచినీటి వసతి కల్పించడానికి వాటర్ ట్యాంకు నిర్మించి ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇప్పించడం జరిగింది. మన తండలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, అవి నిర్మించడం జరిగింది. రోడ్ల సౌకర్యం కల్పించడం జరిగింది. పాఠశాల నిర్మాణంలో మేమెంతో కృషి చేసి ఈరోజు పాఠశాల చూస్తే ఎంత బాగుందో మీకు అందరికీ తెలుసు. మన దగ్గర మేము ఆ రోజులలో ఇన్ని పనులు చేసినాము, ఎవ్వరు చేయనంత పని మేము చేసినాము మొదటిసారిగా. మీరు బాగా ఆలోచించండి. చేసిన పని మీ కళ్ళారా చూస్తున్నారు. మేము నిజమే చెప్తున్నాము. భవిష్యత్తులో కూడా మేము ఇంటింటికి ప్రతిరోజు 24 గంటలు నీటి వసతి కల్పించి మక్క చెల్లెళ్లకు నీటి వ్యవస్థ లేకుండా వాటర్ సప్లై చేసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తున్నాము. చాలా చోట్ల సీసీ రోడ్లు లేవు, అవి మేము నిర్మిస్తామని హామీ ఇస్తున్నాము. డ్రైనేజీ వ్యవస్థ తండలో చాలా చోట్ల ఇబ్బందికరంగా ఉంది కాబట్టి డ్రైనేజీ వ్యవస్థకు ప్రాముఖ్యత ఇచ్చి దానితో పాటు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాము. మన తండలో వీధి దీపాలు సరిగా లేవు, వాటిని కూడా పూర్తి స్థాయిలో అన్ని వార్డుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తాము. మన తండలో సీసీ కెమెరాలు చాలా తక్కువగా ఉన్నాయి. తండకు కావలసిన సీసీ కెమెరాలు మొత్తము పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు చేస్తాము. మన తండలో లైబ్రరీ లేదు. విద్యార్థులు చదువుకోవాలంటే ఎక్కడో హైదరాబాద్ పోతున్నారు, అమన్గల్ పోతున్నారు. వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు చూస్తుంటే చదువుతున్న విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుందో నా కళ్ళారా చూస్తున్నాను. వారికి మంచి గ్రంథాలయం నిర్మించి సువిశాలమైన ప్రదేశంలో వాళ్ళు చదువుకోవడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము. అది కూడా ఒక 6 నెలల లోపల గ్రంథాలయం నిర్మించి అందరికి అందుబాటులో తెస్తానని మాట ఇస్తున్నాను. భవిష్యత్తులో తండలో ప్రభుత్వం నుండి ఇండ్లు రాలేక అవి ఎవరెవరికి అవసరం ఉన్నాయో ఇంటి నిర్మాణము లిస్టు తయారు చేసి ఇండ్లు లేని బీద ప్రజలకు మేము ఇండ్ల నిర్మాణం చేయడానికి కృషి చేస్తాము. అందరికీ ఇండ్లు వచ్చేటట్టుగా మేము హామీ ఇస్తున్నాము. తండ ప్రజలందరికీ నమస్కారము. మన తండలో శ్రీమతి రాత్లావత్ హేమాబాయి పత్యానాయక్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. మీరు దయచేసి ఒకసారి ఆలోచన చేసి మన తండాభివృద్ధి కోసం పాటుపడే మాకు మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. భవిష్యత్తులో మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. మీ అవసరాలు కూడా పూర్తి స్థాయిలో మేము పరిష్కారం చేస్తాము. దయచేసి మీ అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. తప్పకుండా మీరు ఉంగరం గుర్తుకు ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాము. మీ అందరి దీవెనలు మాకు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరు గమనించండి. తొందరపడి అభివృద్ధికి అడ్డుపడే వారికి ఓటు వేయకుండా అభివృద్ధి కోసం పాటుపడే వారికి ఓటు వేయవలసిందిగా ఉంగరం గుర్తుకు ఓటు వేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము.
ప్రజల్లారా, ఇది 5 సంవత్సరాలు పరిపాలించవలసిన అవసరం ఉంది. ఒక సేవకుడుగా ఉండవలసిన అవసరం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా, బీద ఉన్న తేడా లేకుండా అందరికీ మేము సమానంగా గౌరవించుకుంటా, మీ అందరికీ న్యాయం చేకూర్చుకుంటూ, భవిష్యత్తులో మీకు ఏ అవసరం వచ్చినా నిమిషంలో ప్రత్యక్షమై మీ మంచితనం, మీ వారికి ఎవరెవరికి ఏం కావాలనో మీ సమస్యలు తీర్చుకుంటూ మేము కృషి చేస్తామని మాట ఇస్తున్నాము. దయచేసి మీరు ఉంగరం గుర్తు ఓటు వేసి రాత్లావత్ హేమీబాయి పత్యానాయక్ను గెలిపించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.